హాయ్ అండి, ఈరోజు నేను చికెన్ మ్యాక్రోనీ పాస్తా చేసుకున్నాను. ఈ విధంగా చేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే వారానికి ఒకసారి అయినా కంపల్సరీగా చేస్తాను. ముందుగా వాటర్ హీట్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయ్యే టయాన్ని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 400 గ్రామ్స్ మ్యాక్రోనీ, కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఇలాగే పక్కన ఫ్రెండ్స్ నేను 3 టమాటాలు ఇంకా 12 ఎండుమిర్చి బాయిల్ చేసుకుంటున్నాను. మ్యాక్రోనీ బాగా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని డ్రైన్ చేసుకుందాం. అలాగే టొమాటో, రెడ్ చిల్లీ కూడా ఉడికిపోయినాయి. వాటిని కూడా కూల్ చేసుకుని వాటర్ తీసేసి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇలాంటి గిన్నె తీసుకుని ఆయిల్ హీట్ చేసుకుందాం. నేను ఇక్కడ 100 ml ఆయిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు కొంచెం పసుపు, గంట సేపు ఉప్పు నీటిలో నానబెట్టుకుని శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్, వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా చికెన్ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. చికెన్ బాగా కుక్ అయింది. ఈ టయాన్ని మనం 4 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 2 టీ స్పూన్ల జీరా పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1.5 టీ స్పూన్ హోల్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకుని అది కుక్ చేసుకుందాం. కనీసం 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న టొమాటో, మిర్చి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని కనీసం 2 మినిట్స్ వరకు మళ్ళీ కుక్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న మ్యాక్రోనీ వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని చేసుకుందాం. బాగా కుక్ అయింది ఫ్రెండ్స్. నేను స్టవ్ ఫ్లేమ్ ఆల్రెడీ ఆఫ్ చేసుకున్నాను. కొత్తిమీర జల్లుకుని ఎంతో యమ్మీగా ఉండే మ్యాక్రోనీ రెడీ ఫ్రెండ్స్. లెట్ us serve.